అందరికీ హాయ్ అండి. ఈరోజు మనము కాలీఫ్లవర్ 65 ఎలా చేయాలో చూద్దాము. దానికి మనము ముందుగా ఒక గిన్నెలో నీళ్ళు పోసి వేడి చేసుకోవాలి. అందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేయాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని హాట్ వాటర్లో వేసి 60 to 70% ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోగా మనము ఒక ఖాళీ గిన్నె తీసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కలుపుకున్న తర్వాత మనము తగినంత కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కలిపిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత పించ్ ఆఫ్ వంట సోడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయలేదు, మీకు కావాలంటే వేసుకోండి. ఇవన్నీ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని బ్యాటర్ని రెడీ చేసుకోవాలన్నమాట. ఆ బ్యాటరు కొంచెం లూజ్గా ఉండేలా చూసుకోవాలి. ఇగో నేను చూపిస్తున్న విధంగా బ్యాటర్ని రెడీ చేసుకోండి. బ్యాటరు రెడీ అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి ఆ బ్యాటర్ని ఆ ముక్కలకి బాగా పట్టియాలి. ఆ బ్యాటర్ని ముక్కలకి బాగా పట్టించిన తర్వాత మనం ముందుగా స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ పోసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ముక్కల్ని ఒక్కొక్క దాన్ని తీసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ముక్కలన్నీ వేసిన వెంటనే గరిటె పెట్టకండి, కొద్దిసేపు వదిలేయండి. నురగంతా తగ్గిన తర్వాత ఇంకో సైడు గరిటెతో తిప్పుకోండి. ఈ విధంగా మొత్తం అన్నీ డీప్ ఫ్రై చేసుకోండి. డీప్ ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోయింది. మీరు చేసుకొని తినండి. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీ.